నడవడానికి ఏ మాటను ఆధారం చేసుకున్నాడు అనంటే యేసుక్రీస్తు చెప్పిన మాటను ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతా ఉన్నారు, మరి విశ్రాంతి దినము పరిస్థితి ఏంటి? అవి నాకు సంబంధం లేదు. విశ్రాంతి దినమును నేను లక్ష్య పెట్టడం లేదు. ఎందుకంటే విశ్రాంతి దినము నాకేమైనా స్వస్థత, విశ్రాంతి దినము వలన నాకేమైనా ఆరోగ్యం కలిగిందా? విశ్రాంతి దినమును నేను అనుసరించటం వల్ల, పాటించటం వల్ల నాకు ఆరోగ్యం కలిగిందా? లేదు. మరి దేని వలన నాకు ఆరోగ్యం కలిగింది? యేసుక్రీస్తు ఒక మాట చెప్పటం వల్ల నాకు ఆరోగ్యము కలిగింది. కాబట్టి నా గురి, నా లక్ష్యం, నా నమ్మకం యేసుక్రీస్తు మాట. ఇది మనము చూపించాల్సినటువంటి కృతజ్ఞత. ఇది మనం చూపించాల్సినటువంటి కృతజ్ఞత. మనము ఇంకా దినములను లక్ష్య పెట్టేటువంటి వారిగా ఉన్నాము.